ఆయేషాకి టాస్క్. కాసేపటికి బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ షురూ చేశాడు. ఈ వారం నామినేషన్ శంఖారావాన్ని ఇమ్మాన్యుల్, ఆయేషా పూరిస్తారు. ఎందుకంటే ఇమ్మాన్యుల్ తన దగ్గరున్న పవరాస్త్ర యొక్క రెండో శక్తిని ఈ పోరులో ఉపయోగించగలరు. అలాగే ఆయేషా ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు తనకి లభించిన నామినేషన్ పవర్ ని ఇప్పుడు ఉపయోగించగలరు. ఈ పోరులో యుద్ధ భూమి ఈ ఇల్లే. బిగ్ బాస్ ఇల్లు వేలాది బెలూన్స్ తో నిండి ఉంది. అక్కడున్న కొన్ని బెలూన్స్ లో నామినేషన్స్ టికెట్లు దాగి ఉన్నాయి. ఆ టికెట్లు పొందిన వారికి ఈ వారం నామినేట్ చేయడానికి కావాల్సిన వివిధ శక్తులు లభిస్తాయి. ఎమాన్యుల్, మీరు ఆ బెలూన్స్ అన్నింటినీ పగలగొట్టి వీలైనన్ని ఎక్కువ టికెట్స్ పొందడానికి ప్రయత్నించాలి. ఎవరు ఎన్ని టికెట్స్ పొందారనేది స్పష్టమైన తర్వాత అందులో ఉన్న పవర్ ని ఎవరితో పంచుకోవాలో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరు అవి మీకోసం ఉంచుకోవచ్చు లేదా ఇతర ఇంటి సభ్యులకి ఇచ్చి వారు ఈ వారం నామినేట్ చేయడంలో సహాయపడవచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. తనుజాని నామినేట్ చేస్తానని చెప్పిన కళ్యాణ్. ఈ టాస్క్ లో ఆయేషాకి మొత్తం 3 టికెట్లు, నామినేట్ 1 2, డైరెక్ట్ నామినేట్ 1 దొరికాయి. ఇమాన్యుల్ కి 5 టికెట్స్, నామినేట్ 2 2, నామినేట్ 1 3 లభించాయి. దీంతో మిగిలిన వాళ్ళంతా ఆ టికెట్స్ కోసం వీళ్ళ దగ్గర కాసేపు బేరాలాడారు. తనుజ ఆయేషాని నామినేట్ చేస్తానని కళ్యాణ్ చెప్పడంతో ఇమ్ము తనకి టికెట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. సాయి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇప్పుడు ఉపయోగించుకోవాలనుకుంటున్నారా అని బిగ్ బాస్ అడిగితే లేదు అన్నాడు. ఇక ఇమాన్యుల్ తన దగ్గరున్న 5 టికెట్లని కళ్యాణ్, దివ్య, తనుజ, రీతు, రమ్యకి ఇచ్చాడు. ఒక్కటి కూడా తన దగ్గర ఉంచుకోలేదు. మరోవైపు సాయి, సంజనకి చెరో టికెట్ ఇచ్చింది ఆయేషా. డైరెక్ట్ నామినేట్ టికెట్ తన దగ్గరే ఉంచుకుంది.